ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మూలుగే నక్కపై తాటిపండు పడ్డట్లు అవుతోంది ఏపీ పరిస్థితి. రాష్ట్రాన్ని వానదేవుడు వదలడం లేదు. ముఖ్యంగా విజయవాడలో అయితే పరిస్థితి దారుణంగా ఉంది. భారీ వర్షాలు, బుడమేరు వరద, కృష్ణ ఉధృతితో అనేక కాలనీలు నీట మునిగాయి. గత 4 రోజులు నీళ్లల్లోనే నానిన ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. వరద నీరు తగ్గుముఖం పడుతూ ఉండడంతో ఇళ్లకు చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా అనేక ప్రాంతాల్లో అయితే ప్రజలు వరద నీటిలోనే ఉండిపోయారు. నడుములోతు నీళ్లు ఉండడంతో అవస్థలు పడుతున్నారు. అయితే వారికి మరోసారి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు వానదేవుడు. మరోసారి వరుణుడు తన ప్రకోపాన్ని చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. మరికొన్ని గంటల్లో పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అది వాయుగుండం నుంచి తీవ్ర వాయుగుండంగా మారుతుందని తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తాలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ముఖ్యంగా అల్పపీడన ప్రభావంతో ఏలూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ఈ 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇటు అల్లూరి, అనకాపల్లి, విశాఖ, కాకినాడ, కోనసీమ, యానం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 8వ తేదీ వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. వాయుగుండం అత్యధికంగా ఏపీ ప్రాంతంలోనే తీరం దాటే అవకాశం కనిపిస్తోందని చెప్పింది. ఇప్పటికే వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. సహాయక చర్యలతో ఆహారం, నీళ్లు అందుతున్నాయి. అయితే తాజాగా వాతావరణ శాఖ హెచ్చరికతో మరోసారి ఆందోళనకు గురవుతున్నారు బాధితులు. మళ్లీ ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని కంగారు పడిపోతున్నారు. అల్పపీడన ప్రభావంతో సముద్రం అలజడిగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. వేటకు వెళ్లిన వారు తీర ప్రాంతం చేరుకోవాలని అలర్ట్ చేసింది. ఇటు అధికారులు కూడా తీర ప్రాంత ప్రజలను అలర్ట్ చేశారు. వాయుగుండం ఎఫెక్ట్తో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇటు అల్పపీడన ప్రభావంతో తూర్పు, ఉత్తర తెలంగాణలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.